హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. జూబ్లీ హిల్స్ లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ వరుస పరాజయాల కారణంగా పార్టీ కేడర్ ను కూడా కొంత నిరాశకు గురి చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ తగ్గిపోవడము మరియు పార్టీ పేరులో తెలంగాణను తొలగించడం. ఈ ఎదురు దెబ్బలకు కారణంగా విశ్లేషకులు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పార్టీలో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని, మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా గెలవకపోవడానికి పార్టీ పేరు మార్చడమే కారణంగా అయితే కొంతమంది తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎదురవుతున్న పరిస్థితులన్నింటికీ తెలంగాణ సెంటిమెంట్ దూరం కావడమే, దీనివల్ల మళ్ళీ పార్టీ పేరు మార్చితే బాగుండు అనే ఆలోచనలు అయితే చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఏమంటున్నారంటే ఇప్పటికే టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా చేశారు, మరి ఇప్పుడు బీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా చేస్తే బాగుంటుంది అనేది సెటిల్ వేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పార్టీ పేరు మార్చడం, బీఆర్ఎస్ పేరు పైన ఎక్కువగా అయితే చర్చ జరుగుతుంది రాజకీయాల్లో. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా సాధించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పునాదిగా వేసుకొని ప్రత్యేక తెలంగాణను సాధించిన నేత కేసీఆర్ 2023 ఎలక్షన్స్ కి ముందు టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చి తప్పు చేశారని, అసలు ఈ మార్పు ఎందుకు చేశారంటే తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన ఈ టీఆర్ఎస్ ని కాస్త దేశవ్యాప్తంగా స్థాపించడానికి బీఆర్ఎస్ అనే ఆలోచన చేశారని, ఈ ఆలోచననే బీఆర్ఎస్ పార్టీని మొత్తం దెబ్బతీసిందనైతే కొంతమంది విశ్లేషకులు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసే విషయంలో చక్రం తిప్పిన కేసీఆర్ దేశాన్ని కూడా ఏలుతనని ఒక దురాశతో, ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి ఇప్పుడు బొక్కపోర్ల పడ్డట్టు ఇప్పుడు కేసీఆర్ పరిపాలన దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారనే ఒక ఆలోచన చేసి ఇతర రాష్ట్రాలైన పొరుగు రాష్ట్రాలైనటువంటి రాష్ట్రాలలో కూడా చక్రం తిప్పుతానని దేశ్కి నేత కేసీఆర్ అంటూ పిచ్చిగా నినాదాలు అయితే చేసారు. ఆ నినాదాల కారణంగానే తెలంగాణలో అయితే టీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యత మొత్తం పోయింది. మరి రానున్న రోజులలో మళ్ళీ పార్టీ పేరు మార్చే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? మరి పార్టీ పేరు మార్చితే ఇంకెంత చులకనవుతారో ప్రజల్లో అది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే సూచిస్తున్నారు.